కొంత అబ్స్ట్రక్షన్, కొంత మెజారిటీ తగ్గడానికి అది దోహదం చేసి ఉండొచ్చు. ఆ వ్యక్తే లేకపోతే నా మెజారిటీ కూడా కొంచెం అటు ఇటుగా ఇందాక నేను చెప్పిన దగ్గరలోనే ఉండేది. అయినా నష్టం లేదు. ఒక్కోటితో నెగ్గిన, లక్షోట్లతో నెగ్గిన గెలిపే. బట్ నేను కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో ఖచ్చితంగా గెలవబోతున్నాను. అందులో ఎటువంటి ఎందుకంటే ఇంతమంది చెప్పి అసలు నీ సంగతి ఏంటని చెప్పి నన్ను అడుగుతారు నా అభిమానులు. అందుకని చెప్తున్నా, కంఫర్టబుల్గా డీసెంట్ మెజారిటీతో నేను కూడా నెగ్గుతున్నాను. ఎవరు సాక్షి కథనాలు చూసి ఇవాళ చూసా, ఇవాళ ఏమైనా చెప్పి వాళ్ళకి సున్నామని ఏదో రాసుకున్నాడు తప్ప ఇవాళ నా జోలికి రాలా. ఒకసారి రేపు రాస్తాడేమో శివరామ హవా, సింహం గాండ్రింపుకి పారిపోయిన వైసీపీ ఇది అని ఏదైనా రాసుకుంటారు. అలా అడిగే ఎక్కువ చేయని ఇబ్బంది ఏం లేదు. కంఫర్టబుల్గా కూల్ మెజారిటీతో నేను కూడా నెగ్గుతున్నా. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటాయి అడిగేయండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి 110 నుంచి 120 సీట్లు వస్తాయని, అలాగే ఈ రోజు జరిగినటువంటి ఓటింగ్ శాతం అత్యధికంగా నమోదు కావడం గతంలో ప్రభుత్వ వ్యతిరేకతని, నేడు తమ ప్రభుత్వం మీద ఉన్న సానుకూలతని చెబుతున్నారండి. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రెండోసారి కూడా జగన్ ముఖ్యమంత్రి అవుతారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అసలు ఆయన మంత్రి అవడం, ఇప్పుడు ఆయనే పోయిలో ఉన్నాడు. అని చేత అసలు తీసేయండి. ఇది అలా అన్నపోతే ఇంకెలా అంటారు? అస్సలు పెద్ద పెద్ద పేర్లు అందరూ దారుణంగా ఓడిపోబోతున్నారు. ఇంతమంది నాయకుల్ని కొట్టిన చరిత్ర ఇప్పటి వరకు మనం చూడలేదు. ఏదో కోపం అంటే ఏదో తెలిసిన చరిత్ర చూసాం కానీ డైరెక్ట్గా జనం నాయకులను కొట్టిన చరిత్ర మనం ఇప్పుడే చూస్తున్నాం. అంచేత అదని పరిస్థితి. అలాగే ఒక కృష్ణా గోదావరి జిల్లాల్లోనే కూటమి యొక్క ప్రభావం ఉంటుంది. రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమలోనే కనీసం 35 స్థానాలు కైవసం చేసుకుంటాం. కనీసం అది పెరిగినా కూడా అది పడక్కర్లా. అంటే మీరు చెప్పినట్లే ఒక కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందండి. వైఎస్ఆర్సీపీకి పార్లమెంట్ స్థానాలు దక్కే అవకాశం ఉందంటారండి. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ఎక్కడ దొరుకుతుందండి? ఆఖరి రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. రాజంపేట సార్ ఇప్పుడు అంతమంది ముస్లిం సోదరులు ఉన్నప్పటికీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు నెగ్గుతున్నారు. నిన్న సజ్జల ప్రెస్ మీట్ లో లేడీస్ ఓటింగ్ అంతా మాగే పడింది. మాకు మెజారిటీ సార్ నేను చెప్పాను సార్, మెజారిటీ స్థానాలు మాకు వచ్చే అవకాశం ఉందన్న. కానీ ఇక్కడ పార్లమెంట్ స్థానానికి వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ కోస్టల్ కారిడార్ లో క్రాస్ ఓటింగ్ అనేది జరిగిందని ఒక బాగా ప్రచారంలో ఉంది. దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తల్లి, పెనతల్లి, చెల్లి, చిన్న కూతురు, ఇంకో చెల్లి, వాళ్ళే ఆడు ఓటు ఎదురా బాబు అని చెప్పి అంటే మహిళలు నమ్మారంటే ఇంకా దానికి ఏమైనా అర్థం ఉందా? ఎందుకు నమ్ముతారు? మరి గతంలో ఏదైనా నమ్ముతారని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. సొంత కుటుంబ సభ్యులే బాబోయ్ ఈయన ఓటేకండి రా బాబు అని చెప్పి చీర చెంగున అర్థిస్తే ఏ స్త్రీ అయినా వాళ్ళు చెప్పింది నమ్ముతారా? సజ్జలు చెప్పిందో లేకపోతే నా శల్యమ్మ, నా అక్క అని చెప్పి అక్కర్లేని చోట కకారం షకారం వాడే జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్ముతారా? నమ్మరు. వాళ్ళు ఒక కసితో గుద్దారు. చంద్రాడే వచ్చేసి తొందరగా ఇది వదిలించేసుకున్నారా బాబు అని చెప్పి ఒక కసితో గుద్దారు. అందుకే వాళ్ళు ఆ తర్వాత ఇంకా ప్రెస్ స్టేట్మెంట్లో ఉండవు. సాక్షి పేపర్ వస్తుందో రాదో కూడా మంచిగా. వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏంటంటారండి? భవిష్యత్తు